15 ఏళ్ల క్రితం రాజకీయం అరంగేట్రం చేసి పరిస్థితులను అనుకూలించగా అస్త్ర సన్యాసం చేసిన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ ప్రజల మధ్యకు రానున్నారు. ఈసారి అన్నయ్య తన కోసం కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం శ్రమించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున సుప్రీం హీరో ప్రచారం చేయబోతున్నారు. తమ్ముడు రాజకీయ భవిష్యత్తును కాపాడాలనే తపనతో పాటు మోదీతో ఉన్న సన్నిహిత్యం, చంద్రబాబుపై ఉన్న గౌరవం చిరంజీవిని మళ్లీ రాజకీయం వైపు నడిపిస్తున్నట్లు తెలిసిందే. గ్యాంగ్ లీడర్ తో పాటుగానే యావత్ మెగా ఫ్యామిలీ ఈసారి ఏపీ ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరులోనే ఓ వైబ్రేషన్. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలుగు ప్రజల్లో అత్యంత ఆదరణ కలిగిన వారిలో టాప్ లో ఉంటారు చిరు. దశాబ్దాల తరబడి తెలుగు జనాల్ని తన నటనా కౌశలంతో సమ్మోహనం చేస్తున్న ఈ డైనమిక్ స్టార్ వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని వెండితెర వెలుగే. ఆ వెలుగును ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ విజయానికి పూర్తిగా వాడేసుకోవాలని అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయిపోయారు. అంతే చకచకా పావులు కదిపారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే ఆప్యాయత, ఆయన భవిష్యత్తు పట్ల ఆరాటం ఉన్న చిరంజీవి సునీత మనసును తట్టిలేపారు. బావమరిది అల్లు అరవింద్ మరో తమ్ముడు నాగబాబు ద్వారా రాయబారం నడిపారు. మోదీతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకున్నారు. మొత్తం మీద ఒప్పించారు. వాస్తవానికి చిరంజీవికి మొదటి నుంచి రాజకీయాలపైన ఆసక్తి ఉంది. సామాజిక న్యాయం సిద్ధాంతంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో అటు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు లాంటి ఉద్దండులను తట్టుకుని గణనీయమైన ఓట్లు, గౌరవప్రదమైన సీట్లు సాధించారు. పార్టీ పెట్టిన కొద్ది రోజులకే పోటీకి దిగి 16% పైగా ఓట్లు, 18 సీట్లు సాధించగలిగారు. అయితే ముఖ్యమంత్రి కావాలనే కోరిక నెరవేరకపోవడం చిరంజీవికి అసంతృప్తిని మిగిల్చింది. తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి కాగలిగారు. అయినా సరే తనకు రాజకీయం పడదని తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అన్నయ్య ప్రయోగం విఫలమైన అనుభవాల్లో నుంచి పాఠాలు నేర్చుకుని తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన ప్రయోగం చేశారు. ఒడిదుడుకులు ఎదురైనా ఎదురొడ్డి పోరాడుతున్నారు. ఈసారి అటు బీజేపీ, ఇటు టీడీపీతో కలిసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అయితే ఈసారి ఎలాగైనా సరే ఈ మూడు పార్టీల కూటమిని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తేవడంతో పాటు ఎక్కువ పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలని మోదీ, చంద్రబాబు స్కెచ్ వేశారు. పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ తో పాటు చిరంజీవికున్న మాస్ ఫాలోయింగ్ ను కూడా వాడేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అసలు మొదటి నుంచి మోదీకి చిరంజీవి పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. అయోధ్య కార్యక్రమానికి ఆహ్వానించడంతో పాటు ప్రతి సందర్భంలోనూ చిరంజీవికి నేషనల్ సెలబ్రిటీ హోదా కల్పించారు మోదీ. దేశ అత్యున్నత 2వ పురస్కారమైన పద్మ విభూషణ్ ను ప్రసాదించారు. దీంతో మోదీ అంటే చిరంజీవికి కూడా చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది. ఇదే ఇప్పుడు పొలిటికల్ గా వర్కౌట్ అయ్యేటట్లు కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయాలని మోదీ చిరంజీవిని స్వయంగా కోరినట్లు సమాచారం. అటు చంద్రబాబు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. బావమరిది చిరంజీవి నిర్ణయాలను ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్న అల్లు అరవింద్ సోదరుడు నాగబాబు ద్వారా మధ్యవర్తిత్వం నడిపారట. అన్నింటికీ మించి ఈసారి ఎన్నికల తర్వాత అటు కేంద్ర మంత్రిగానైనా, ఇటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానైనా పవన్ కళ్యాణ్ కు అవకాశం కల్పిస్తామని ముందస్తు హామీ కూడా ఇచ్చారట. తమ్ముడి భవిష్యత్తు కోసం చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి, ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఒప్పుకున్నారట. చిరంజీవిని వాడుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా తమకు లాభం ఉంటుందని బీజేపీ ఆశపడుతుంది. భవిష్యత్తులో సామాజిక న్యాయ అంశంగానే ఎదగాలని చూస్తున్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ బీసీ నాయకులను ఎంకరేజ్ చేస్తుంది. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని తమ వైపుకు తిప్పుకోవడం కూడా బీజేపీ స్ట్రాటజీలో భాగమై. ఇక గ్యాంగ్ లీడర్ ప్రచారానికి పోతే గ్యాంగ్ మెంబర్లు ఊరుకుంటారా? చిరంజీవి సై అంటే నేను సై అని ఇప్పటికే వరుణ్ తేజ్ ప్రకటించారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయిధరం తేజ్ తో పాటు ఇతర మెగా ఫ్యామిలీ స్టార్లు కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నారట. స్టార్లు ప్రచారానికి దిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఫుల్ గ్లామరస్ కానుంది. తమ అభిమాన తారలు తమ ముందుకు వస్తే అది తమకు పండగే అని జనం భావిస్తున్నారు. అయితే సినీ గ్లామర్ రాజకీయాల్లో ఎంతవరకు పనిచేస్తుందనే విషయంలో భిన్న అనుభవాలు ఉండడంతో ఈసారి మెగా ఫ్యామిలీ ప్రచారంపై ఆసక్తి నెలకొంది.